At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ మంత్రివర్గం సమావేశం కాబోతుంది. రాజధానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు సిఆర్డీఏ తీసుకున్న పలు నిర్ణయాలకు ఆమోదం తెలపబోతుంది. అలాగే ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అంశంపై చర్చించబోతున్నారు. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ బ్యూరో ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక. యాశ్రావణి, ఈరోజు సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా అమరావతి డెవలప్మెంట్స్ గురించి, అలాగే కీలక ప్రాజెక్ట్స్ గురించి ఆమోదం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా డెవలప్మెంట్స్ గురించి దాని గురించి సంబంధించిన నిర్ణయాలు ఈరోజు కేబినెట్ మీటింగ్లో తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో కొన్ని అజెండాలకు సంబంధించి ముఖ్యంగా చూసినట్టయితే ల్యాండ్ పూలింగ్ సంబంధించి మోతాడ గ్రామంలో ఔటర్ రింగ్ రోడ్, అలాగే రైల్వే జోన్కి సంబంధించి సుమారు 2000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకునేందుకు సిఆర్డీ నుంచి ఆమోదం రాబోతుంది. అలాగే పల్నాడు జిల్లాలో కూడా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి భూ కేటాయింపులకు సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా సిఆర్డీఏ గురించి చూసుకున్నట్లయితే ఎల్ఎన్టీకి కూడా కొన్ని కీలకమైన అమరావతికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎల్ఎన్టీకి కూడా దీని బాధ్యతలు అప్పగించి సుమారు 1200 కోట్ల పెట్టుబడికి సంబంధించి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కొన్ని రెండు టవర్లు నిర్మించాలని 18 అంతస్తులకు గాను ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా రాజకీయంగా చూసినట్టయితే ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికల దృష్ట్యా ఎలాంటి ప్రతిపక్షాల నుంచి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ల్యాండ్ పూలింగ్ సంబంధించి ప్రాజెక్టులు భవిష్యత్తులో ఇంకా చాలా ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి. వాటికి సంబంధించిన భూ కేటాయింపులు, ఎవరికి ఎలాంటి మౌలిక వసతుల గురించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రాజెక్టులు పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలని, వాళ్ళకి సౌకర్యవంతమైన మౌలిక సదుపాయాలు అందజేయాలనే విషయం కూడా ఈరోజు కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. శ్రావణి. రైట్ హారిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.